ఫస్ట్ పిచ్చమ్మ జనగణ పిచ్చమ్మ వచ్చినాక వెంకన్న ఫస్ట్ రేణుగా రహిమా బేగం సంఘటన చేసిన తర్వాత వాళ్ళకి చెప్పి కూడా జరిగింది సార్. ఇది ప్రజల ఆశీర్వాదంతో నేను ఎమ్మెల్యే గెలిచి దాదాపుగా 22 మాసాలు. ఈ 22 మాసాలలో ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని, ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని, నియోజకవర్గ సమస్యలపైన అభివృద్ధి కార్యక్రమాలపైన ఎప్పటికప్పుడు వినతి పత్రాలు రిప్రజెంటేషన్లు తయారు చేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇవ్వడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారికి నా పట్ల ఉన్న గౌరవంతో ఈ నియోజకవర్గ ప్రజల సంక్షేమం పైన ఉన్న ప్రేమతోని ఈ 21 మాసాలలో 1025 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు మంజూరు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా జనవరి 2024 తర్వాత మంజూరైన వాటిని మాత్రమే నేను నా డెవలప్మెంట్ స్టేట్మెంట్లో మీడియా మిత్రులందరూ కూడా ఇవ్వడం జరిగింది. అందులో ఏ ఒక్కటి కూడా గత ప్రభుత్వంలో మంజూరైన అభివృద్ధి కార్యక్రమం లేదు. నేను ఇచ్చిన స్టేట్మెంట్లో ఎక్కడ చిన్న పొరపాటున్నా దానికి బాధ్యత వహించడానికి సిద్ధంగా ఉన్నాను. వాస్తవంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే అత్యధిక నిధులు తీసుకువచ్చి 21 మాసాలలో 1025 కోట్ల అభివృద్ధి నిధులు తీసుకువచ్చి బ్రహ్మాండంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. కొంతమందికి అభివృద్ధి కనిపించడం లేదు. ఇవాళ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం జరుగుతుంది. చిన్న గ్రామమైనా పెద్ద గ్రామమైనా తండా అయినా 5, 10, 15, 20 ఆ గ్రామ జనాభాను బట్టి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయడం జరిగింది. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ఇవాళ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు దాదాపుగా 90% గ్రామాలు ఎస్సీ కాలనీలలో 15 కోట్ల రూపాయలతోని సీసీ రోడ్లు, డ్రైన్స్ జరుగుతున్నాయి. మళ్ళీ ఇప్పుడు కొత్తగా ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఇంకా ఏ తాండాలకైతే ఆల్ వెదర్ రోడ్ లేదో, బీటీ రోడ్ లేదో, దాని కొరకు 20 కోట్ల రూపాయలు మంజూరు వచ్చినాయి. అవి కూడా త్వరలోనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించడం జరుగుతుంది. ఇవాళ 100 బెడ్ హాస్పిటల్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. గణపురం రిజర్వాయర్ నుంచి నవాపేట రిజర్వాయర్ వరకు ఉన్న కాలువ పనులు కూడా పూర్తి స్థాయిలో పూడికి తీయడం జరిగింది. ఈ యాసంగి అయిపోయిన తర్వాత లైనింగ్ వర్క్స్ జరుగుతాయి. ఆ పూడిక తీసి జంగల్ క్లియర్ చేసినాం కాబట్టి ఇవాళ నవాపేట చెరువుకి గణపురం రిజర్వాయర్ నుంచి మెయిన్ కెనాల్ ద్వారా నీరు వచ్చింది, సాగునీరు వచ్చింది. ఎన్నడూ లేని విధంగా ఇవాళ లింగాల గణపురం మండలంలోని దాదాపు అన్ని గ్రామాలకు గోదావరి జలాలను అందించే ప్రయత్నం చేశాం. ఇంకా 1-2 గ్రామాలు ఉన్నాయి, వాటిని కూడా రెండవ క్రాప్కు అందించే ప్రయత్నం చేస్తాను. నేను రైతాంగానికి ఒక హామీ ఇస్తున్నాను. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి దేవాదుల ఎత్తిపోతుల పథకం ఒక వరప్రదాయం. రెండవ పంటకు యాసంగికి కూడా గోదావరి నీళ్లు అందించే బాధ్యత నాది. రైతులకు యూరియా కష్టాలు లేకుండా ప్రణాళికాబద్ధంగా యూరియాను పంపిణీ చేసే బాధ్యత నాది. కాబట్టి యాసంగిలో కూడా రైతులు ఉత్సాహంగా పంటలు వేసుకోవాలని చెప్పి నేను కోరుతున్నా. రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉన్నది కాబట్టి రెండవ పంటకు కూడా నీళ్ళు ఇచ్చే విధంగా, యూరియా ఇచ్చే విధంగా నేను ఇప్పటి నుంచే ప్రణాళికలు తయారు చేసుకుంటున్నాను. మొన్ననే కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష కూడా చేయడం జరిగింది. ఎవరికి ఏ రకమైన ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత నాది. అయితే ఈనాడు 1025 కోట్ల రూపాయల నిధులతో కూడిన డెవలప్మెంట్ స్టేట్మెంట్ను నేను ఇస్తే కొంతమంది సంస్కారం లేకుండా, సభ్యత లేకుండా ఆ స్టేట్మెంట్ కూడా మరి కాలబెట్టడం జరిగింది.
నేను అడుగుతున్న ఆ పెద్ద మనుషులను వాళ్ళ పేరు ఎత్తదలుచుకోలేదు, వాళ్ళని ఒక మాట కూడా నేను అనదలుచుకోలేదు, నా సభ్యతను కోరుకోదలుచుకోలేదు. ఆ పెద్ద మనుషులను అడుగుతున్నా, ఈ స్టేట్మెంట్లో ఏది తప్పో మీరు చెప్పండి. ఫలానా వర్క్ మీరు చెప్పారు, ఇది మేము గతంలోనే తెచ్చాము, లేదా ఫలానా వర్క్ మీరు చెప్పారు, ఇది మంజూరు కాలేదు, ఫలానా వర్క్ మీరు చెప్పారు, ఇది అసలు లేనే లేదు. ఇలాంటి సమాచారం ఏమైనా మీ దగ్గర ఉంటే దయచేసి మీడియా ద్వారా ప్రజలకు చెప్పండి. తప్పకుండా నేను ప్రజలకు సమాధానం ఇచ్చుకుంటాను. అలా కాకుండా పని లేని పసలేని 15 సంవత్సరాలు ఏం చేసిందో మీకే తెలియాలి. నేను ఊరికే మాటికి మాట్లాడడం కూడా బాగుండదు. 15 సంవత్సరాలు ఈ నియోజకవర్గానికి అన్యాయం జరిగింది. అధికార పార్టీలో ఉండి బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకునే పరిస్థితుల్లో అభివృద్ధి పట్టించుకోలేదు, ప్రణాళిక లేదు, సంక్షేమం లేదు, అన్ని రకాలుగా నష్టపోయినాం. ఇప్పుడు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి నేను నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఒకవేళ మీకు మనసు ఉంటే ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి, ప్రజల కష్టాలు దూరం చేయాలని ఆలోచన ఉంటే సహకరించాలి, లేకుంటే మీ కర్మ. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.